నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మరి చాలా వరకు మనం ఏదైనా కనెక్ట్ అవ్వాలి ఎవరితోటైనా, మనము అది పర్సనే కావచ్చు, లేదంటే యూనివర్సే కావచ్చు, ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చెప్పేటప్పుడు ఆ ఎనర్జీని ఎలా బిల్డప్ చేసుకోవాలి, అలైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు మేడం. అది ఎలా మనము మనలో బిల్డప్ చేసుకోవాలి అంటారు? ఇది ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. ప్రతిదీ కూడా ఎనర్జీని. అంటే ఈ ఎనర్జీ అనేది నాట్ ఓన్లీ మనీ, ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్, ప్రతి వస్తువుకి కొంత ఎనర్జీ ఉంది. సో ఏది కావాలి అన్నా మనకి ఫ్రీక్వెన్సీ ఉండాలి, వైబ్రేషన్స్ ఉండాలి. సో అలా ఉంటేనే మనం దాన్ని పొందగలుగుతాం. మీ వైబ్రేషన్స్ ఎంత ఎత్తుగా వెళ్తాయో యూనివర్స్లో అదే వైబ్రేషన్తో ఉన్నది ఒకటి మనకి మ్యాచ్ అవుతుంది. సో ఆ రెండు క్లబ్ అయినప్పుడు మనకు అది అటాచ్మెంట్ అవుతుంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మన ఆలోచన లాగానే ఇంకొకరి ఆలోచనలు కూడా ఉంటుంటాయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కోయిన్సిడెన్స్గా. అంటే మన ఫ్రీక్వెన్సీకి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంటాం ఒకే విధంగా. అలా ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏంటంటే మనీని ఒక కరెన్సీగా కాదు. జనరల్గా మన మనీ అంటే ఏంటి, చాలామంది ఉంటారు నాకు డబ్బు లేదండి అంటారు. అంటే నీ పర్స్లో ఒక 1000 రూపాయలు, ఓ 10,000, ఓ 1,00,000 రూపాయలు ఉంటేనే డబ్బా. కరెన్సీ రూపంలో నీ దగ్గర ఉంటేనే నువ్వు డబ్బు అనుకుంటున్నావు. కానీ నేను అలా అనుకోవట్లేదు. మనీ అనేది ఒక ఎనర్జీ. ఓకే. నా చుట్టూ ఆ ఎనర్జీ ఉంది. అంటే మీ చుట్టూ మనీ ఉంది? ఉంది. ఐ ట్రస్ట్ ఇట్. నా చుట్టూ ఎయిర్ ఉంది. ఓకే, నా చుట్టూ ఎయిర్ ఉంది కదా, నువ్వు చూడటం లేదు, నేను చూడటం లేదు, కానీ అది నాకు ఎనర్జీ ఇస్తుంది. సో ఎయిర్ అనేది ఒక ఎనర్జీ. నేను దాన్ని తీసుకుంటుంటేనే మాట్లాడగలుగుతున్నాను, నా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాను. అలాగే నేను ఈ ఎయిర్తో పాటుగా నా చుట్టూ మనీ ఉంది అంటాను. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఎనర్జీ. జనరల్గా ఒక మంత్ మనం ఈఎంఐస్ పే చేసాం, శాలరీ బాగా వచ్చింది, ఈఎంఐస్ పే చేసేసాము, అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఏం చేస్తావు? అవును కదా, ఏం చేయాలి, డబ్బులు లేవు కదా. ఇది తప్పు. నా చుట్టూ ఎనర్జీ ఉంది, నా చుట్టూ డబ్బు ఉంది, ఇదంతా డబ్బే. ఈ రూమ్ అంతా డబ్బులే, ఇది సోఫా డబ్బు, లైట్స్ డబ్బు, ప్రతిదీ డబ్బే. సో ఈ ఎనర్జీని కూడా నేను తీసుకుంటాను. యు ఆర్ అలైనింగ్ విత్ దట్ ఎనర్జీ, యు ఆర్ కోయిన్సైడింగ్ విత్ ద ఎనర్జీ. మీరు మేడం మనం ఒకవేళ గార్డెన్లో ఉన్నామనుకోండి, ఈ చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు నీకు ఏమి ఇస్తున్నాయి? ఆక్సిజన్ ఇస్తున్నాయి కదా. సో దాంతో పాటుగా నీకు ఇంకా ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ అనేది డబ్బు, ప్రతిదీ అనమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు చెట్ల రూపంలో డబ్బు ఉంది, ఎనర్జీ తీసుకుంటున్నావు. సో ఈ ఎనర్జీ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? నువ్వు వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, సోర్సెస్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే నీ చుట్టూ కూడా డబ్బు ఉంది. సో ప్రతి 1 అవర్కి ఒకసారి, ఇది చాలా బాగుంటుంది చేయాలంటే. నేను 2 డేస్ ప్రాక్టీస్ చేశాను. ఓకే, ఏంటి మేడం ఏం చేయాలి? ప్రతి 1 అవర్కి ఒకసారి ఒక 10 minutes ఐఎమ్ టేకింగ్ ద ఎనర్జీ ఆఫ్ మనీ ఇన్ టు మీ. నాలోకి ఈ డబ్బుని నేను ఆకర్షిస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి డబ్బు యొక్క శక్తిని ఆకర్షిస్తున్నాను. నేను ఎప్పుడైతే డబ్బు యొక్క శక్తిని ఆకర్షిస్తున్నానో నాకు సోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఈ శక్తి నాలో ఉన్నప్పుడు నాకు సోర్స్ ఈజీగా వస్తుంది కదా, నేను సోర్స్ని అట్రాక్ట్ చేయగలను కదా. సో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి నా చుట్టూ ఉన్న డబ్బు అనే శక్తిని నేను ఆకర్షిస్తున్నాను, నాకు అనేక అవకాశాలను ఆకర్షిస్తున్నాను, నా ప్రతి అవసరానికి కావాల్సిన డబ్బును నేను పొందుతున్నాను. 3 అఫర్మేషన్స్ ప్రతి అవర్కి ఒకసారి 10 minutesలో. 10 minutesలో ఎన్నిసార్లు అనగలం? 4 times అనొచ్చు. అంటే ఇలా ఎన్నిసార్లు అంటున్నావు నువ్వు? గంటకి 4 సార్లు, 24 గంటలకి 48 సార్లు. అంటే ఏమవుతుంది ఇక్కడ? నీ వైబ్రేషన్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే నీ చుట్టూ డబ్బు ఉంది అని నువ్వు నమ్మినప్పుడు, ఆ ఎనర్జీ నువ్వు పొందుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమీ లేదు అని కూర్చున్న నువ్వు అన్నీ ఉన్నాయి నా దగ్గరే, నేను పొందుతున్నాను, నేను ఆ ఎనర్జీని తీసుకుంటున్నాను, ఐఎమ్ రెడీ టు టేక్
అని నువ్వు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. సో ఆయన ఒక క్లయింట్, సో ఎవరు అనేది నేను చెప్పను కానీ క్లయింట్, ఆయన వాళ్ళ బాబుని వేరే ఊరికి సంథింగ్ ఒక ఆట ఆడించడానికి పంపించడానికి కొంచెం వెనకాడుతున్నారు. కొంత భయం అనమాట. కానీ అనుకోకుండా ఆయనకి ఒక ఎఫర్మేషన్ ఛాన్స్ చేయడం వల్ల హీ గాట్ సమ్ మనీ. ఓకే, ప్లెంటీ ఆఫ్ మనీ. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ఆ అబ్బాయి వెళ్ళడానికి కావాల్సిన దానికన్నా రెట్టింపు డబ్బు వచ్చింది. సో మార్నింగ్ కాల్ చేసి చెప్పాను, మేడం ఇప్పుడు హ్యాపీగా పంపించేస్తా, ఇప్పటి వరకు భయపడ్డా ఎలా పంపించాలా అని, కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ధైర్యంగా పంపిస్తా. ఎప్పుడు నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ ఎనర్జీ నేను తీసుకుంటున్నాను, ఎస్ గాలి ఎలా తీసుకుంటున్నావో అలాగే ఈ ఎనర్జీ కూడా తీసుకుంటున్నాను, డబ్బును ఆకర్షిస్తున్నాను, నా ప్రతి అవసరానికి కావాల్సిన డబ్బు నేను పొందుతున్నాను, ఎస్ వస్తుంది, ఖచ్చితంగా డబ్బు వస్తుంది అనేటటువంటి థాట్ని పెట్టండి. ఎప్పుడు కూడా కళలో కూడా డబ్బు లేదు అనద్దు. నిరంతరం డబ్బు నా వద్ద ఉంటూనే ఉంటుంది. నాకు కావాల్సిన దానికన్నా రెట్టింపు ధనాన్ని నేను పొందుతున్నాను. రెట్టింపు. ఇప్పుడు నీకు 10,000 కావాలంటే 20,000 వస్తున్నాయి నీ దగ్గర, నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటున్నావు. అలాంటప్పుడు నీ దగ్గర ఎనర్జీ లేదని నేను అనుకుంటావు. సో యు ఆర్ అలైనింగ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ త్రూ దీస్ ఎఫర్మేషన్స్ అనమాట. సో ఎనర్జీ అనేది, డబ్బు అనేది ఒక ఎనర్జీ అని నువ్వు నమ్మాలి. చిన్నప్పుడు కాలేజ్లో వాటిలో ఉన్నప్పుడు ఎవరన్నా కొంచెం డల్గా ఉంటే ఏమైంది అని అంటే విటమిన్ ఎం లేదు అనేవారు. అర్థమయ్యేది కాదు. మనీ ఓకే, అన్ని విటమిన్స్ కన్నా విటమిన్ ఎం ఇస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అది మనం సంపాదించినప్పుడు, మనం తీసుకున్నప్పుడు దాని ఎనర్జీ తెలుస్తుంది మనకి కదా. డబ్బులు ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, బాగా అనిపిస్తుంది. అంటే ఏ మూమెంట్ అయినా మనం హ్యాండిల్ చేయగలము, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎక్కడున్నా సరే వీ కెన్ హ్యాండిల్ అనేటటువంటి ఒక స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్. స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది మరి? ఎనర్జీ. నీలో ఆ శక్తి ఉన్నప్పుడే కదా. సో డబ్బు ఉంది నా దగ్గర, ఉంది అనండి ఫస్ట్. ఉంది మేడం, ఉంది, లాట్లు ఉంది మన దగ్గర. ఎస్ ఎప్పుడు పర్స్లో 1 lakh rupees క్యారీ చేస్తున్నాం. 100%. దిస్ ఈజ్ మై డ్రీమ్. ఎవ్రీవే, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ 1 lakh rupees ఇన్ మై పర్స్. ఎస్, ఐ కెన్ గెట్ ఇట్ కంపల్సరీ. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీని తీసుకోవడానికి రెడీ అవుతామో మనీ రావడం జరుగుతుంది. రానని ఎలా అంటుంది? గాలి నువ్వు పీల్చుకున్నప్పుడు రానంటుందా? అనట్లేదే. అలాగే నీ చుట్టూ ఉన్న డబ్బు కూడా రాను అనదు. నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని తీసుకోగలిగా. దట్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ. వీఆర్ అలైనింగ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ద మనీ. మనీ అనేది ఒక శక్తి, దాన్ని ఒప్పేసుకోవాలి మనం, కంపల్సరీ ఒప్పుకోవాలి. డబ్బు అనేది ఒక శక్తి. డబ్బుని నేను పొందుతున్నాను, ఆకర్షిస్తున్నాను, గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నాకు కావాల్సిన దానికన్నా రెట్టింపు డబ్బును పొందుతున్నాను. ఎస్, పొందేశాను, వచ్చేసింది. సో డబ్బు నా దగ్గర ఉంది, టెన్షన్ లేదక్క, హ్యాపీగా బతికేయచ్చు మనిషి. ఓకే, ఇదే అనమాట అలైన్మెంట్ ఆఫ్ ఎనర్జీ అంటే. సో మేడం, చాలా మంది కూడా మీ దగ్గర నుంచి క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ డే, స్పెషల్ నెంబర్తో క్లాస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉందండి మేడం? సో ఈ 17th August, సో 888 వస్తుంది కాబట్టి మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది 42 days. అలాగే ఈవినింగ్ వీ ప్లాన్డ్ ఎక్ స్పెషల్ క్లాస్ విత్ అమౌంట్ ఆఫ్ 888 ఫర్ 2 days. ఓకే, ఏమేమి చెప్తారు మేడం అందులో? హౌ టు మేనిఫెస్ట్ ద మనీ, హౌ యూ విల్ బి టు మేనిఫెస్ట్ ద మనీ, సో వాట్ ఆర్ ద టెక్నిక్స్, ఇమ్మీడియట్ రిజల్ట్ రావడానికి ఎలాంటి టెక్నిక్స్, ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి. సో ఈ 2 days క్లాసెస్లోని అలాగే 1 day మెడిటేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఆ మెడిటేషన్లో హౌ టు క్లీన్ యువర్ ఆరా, మన ఆరాని ఎలా క్లీన్ చేసుకుంటే మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు, మనీ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ యాటిట్యూడ్స్, బిలీవ్ సిస్టమ్స్, మీ ఫీలింగ్స్, మీ థాట్స్, ఈ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డబ్బు మన దగ్గరికి రావాలి అని అంటే మనలో ఉన్న పాజిటివ్ అటైన్మెంట్, ఆ పాజిటివ్ అటైన్మెంట్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది అనమాట. సో ఏ కలర్స్ని యూజ్ చేస్తే డబ్బు బాగా వస్తుంది, ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బును తీసుకునేటప్పుడు, డబ్బు ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి. సో ఒక సెక్షన్ వచ్చేసి
17th and 18th అండి, 2 days. అండ్ ఇంకొక స్పెషల్ క్లాస్ ఎప్పుడంటే 26th and 27th. ఓకే. సో కృష్ణాష్టమి రోజు, అష్టమి ఆ రోజు. సో అది కూడా 8 కాబట్టి సో ఆ కృష్ణుడు జన్మించినటువంటి ఆ రోజున మనం స్టార్ట్ చేసుకుంటామండి. అది కూడా 2 days ఉంటుంది. ఇట్స్ స్పెషల్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్. you. చూసారు కదా, మరి మీరు కూడా ఈ 888 క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్న, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.